యూట్యూబ్ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనము వీడియోని ఆప్టిమైజేషన్ చేస్తే ఎవరైనా ఆ టాపిక్ గురించి సెర్చ్ చేస్తే మన వీడియో చూపించాలన్నమాట యూట్యూబ్ అనేది. దానికోసం మనం ఏం చెయ్యాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడెక్కడ ఏమేం చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఎలా రికమెండ్ చేస్తుంది మన వీడియోస్, దానికోసం మనం ఏం చేయాలి. ఈవెన్ దో మనకు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా సరే, లైక్ 50 సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ద్వారా మన వీడియోస్ని యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ ఎలా చేస్తుంది, దానికి మనం ఏం చేయాలి, ఏమేం పనులు చేయాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా నీట్గా ఎండ్ వరకు కూడా చూడండి. అప్పుడే మీకు నేను ఏం చెప్తున్నాను అది మీ వీడియోస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన వీడియో యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ చేయాలి అంటే మనం ముందుగా చేయాల్సింది కీవర్డ్స్ అన్నమాట. వీడియోకి తగ్గట్టు రిలేటెడ్ కీవర్డ్స్. ఈ రిలేటెడ్ కీవర్డ్స్ని మనము ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేసెస్లో యూజ్ చేస్తే మన వీడియో అనేది ఆప్టిమైజ్ అవుతుంది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన వీడియో రికమెండ్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో ఈ ఛానల్లో మీరైతే యూట్యూబ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ చూడొచ్చు. నా కంటెంట్ నచ్చుతుంది, నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకొని చూడండి. వీడియోస్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు సెర్చ్ చేయకముందే వచ్చేస్తుంది అనమాట. సో నంబర్ 1, ఫస్ట్ మనం కీవర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా ఇలా వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మెయిన్ ఫస్ట్ చూసేది ఏంటి? థంబ్నెయిల్, టైటిల్. ఓకేనా? ఫర్ సపోజ్ నేను హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని చేస్తున్నాను అనమాట. ఫస్ట్ థంబ్నెయిల్లోనే కనిపించాలి 1000 సబ్స్క్రైబర్స్ అనేది. ఓకేనా? ఇది ప్లేస్ నెంబర్ 1. మనం మన వీడియోని ఆప్టిమైజ్ చేసి మన యూట్యూబ్ ఇంకొకరికి రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అనమాట. థంబ్నెయిల్లో మనం చేసే టాపిక్ రిలేటెడ్ కీవర్డ్స్తో మనం థంబ్నెయిల్ అనేది చేయాలి. మన ఇమేజ్ ఉన్నప్పటికీ పక్కన టెక్స్ట్ అయితే ఇస్తాం కదా, అది కీవర్డ్ ఉండాలన్నమాట దాంట్లో. ఫర్ సపోజ్ నా టాపిక్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్ అనే కీవర్డ్ థంబ్నెయిల్లో మనము ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ కమింగ్ టు టైటిల్ అనేది కూడా ఎప్పుడూ కూడా లెందీగా పెట్టకుండా దానికి తగ్గట్టు లైక్ షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, అలాగా షార్ట్గా పెట్టాలి. బట్ మన కీవర్డ్ అనేది అందులో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ లేదా హౌ ఐ గెయిన్డ్ 1000 సబ్స్క్రైబర్స్, అలాగా ఇంతే ఉండాలి టైటిల్ అనేది. ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసి టైటిల్లో మనము కీవర్డ్ ఖచ్చితంగా పెట్టేలాగా చూసుకోవాలన్నమాట. ఇది ఎస్ఈఓలో భాగమే. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన వీడియో రికమెండ్ చేయాలి అంటే సెకండ్ ప్లేస్ వచ్చేసి టైటిల్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్లేస్, ఫైల్ నేమ్ మనము రీనేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ నేను ఇన్షార్ట్లో ఎడిట్ చేస్తాను కాబట్టి వీడియో మనం ఎడిట్ చేసిన తర్వాత అక్కడ ఇన్షార్ట్ అనేసి నంబర్స్ లాగా ఉంటుందన్నమాట మన ఫైల్. దాన్ని మనము రీనేమ్ చేయాలి. దానిపైన క్లిక్ చేసి పట్టుకుంటే మనకు ఆప్షన్ వస్తుంది రీనేమ్ అనేసి. రీనేమ్ అని మనము అక్కడ కూడా కీవర్డ్స్ని మనం ఇవ్వాలన్నమాట. లైక్ టైటిల్ ఉంది కదా, టైటిల్ ఎలా ఇస్తున్నామో వీడియోకి, అలాగే ఫైల్ నేమ్ని కూడా మనము కీవర్డ్స్ని ఇంక్లూడ్ చేసి ఆ ఫైల్ నేమ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫర్ సపోజ్ అక్కడ మనము హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని ఇచ్చాము అనుకోండి, ఇక్కడ హౌ ఐ గెయిన్డ్ 1000 సబ్స్క్రైబర్స్, ఇక్కడ కీవర్డ్ ఏంటి? 1000 సబ్స్క్రైబర్స్ అనమాట. ఇది ప్లేస్ నెంబర్ 3. మనము ఇవ్వాల్సిన కీవర్డ్స్ ప్లేస్ వచ్చేసి ప్లేస్ నెంబర్ 3లో మనము ఫైల్ నేమ్లో ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4 మనం ఎక్కడ ఇంకా కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లో మనము హ్యాష్ ట్యాగ్స్ అయినా పెట్టండి, లేదంటే
లైక్ టైటిల్ ఇచ్చారు కదా, ఆ టైటిల్ అనేది దానికి ఇంకొంచెం ఇప్పుడు ఫర్ సపోజ్ హౌ ఐ గెయిన్డ్ 1000 సబ్స్క్రైబర్స్ అనే టైటిల్ పెట్టాము అనుకోండి. నెక్స్ట్ హౌ టు గెట్ ఫాస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అనేసి పెట్టండి ఫస్ట్ లైన్ ఇది. లేదంటే హ్యాష్ ట్యాగ్స్ రూపంలో అయితే సేమ్ హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ ఇంకొక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి 1000 సబ్స్క్రైబర్స్ అని పెట్టేసేయండి. సరేనా. ఫస్ట్ లైన్ అయితే డిస్క్రిప్షన్లో అలాగా ఉండాలి. ఆ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కింద పారాగ్రాఫ్ రూపంలో ఇన్ దిస్ వీడియో ఐ హ్యావ్ షోన్ హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఈజీలీ ఆర్ ఫాస్ట్ అనేసి ఒక చిన్న పారాగ్రాఫ్ రాయండి. లైక్ 2 to 3 లైన్స్ ఉండేలాగా. ఆ 2 to 3 లైన్స్లో కూడా మన కీవర్డ్ అనేది కనిపించాలి. లైక్ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మన కీవర్డ్ కాబట్టి కీవర్డ్ షార్ట్గా అయినా ఉన్నా పర్వాలేదు, 1000 సబ్స్క్రైబర్స్ అని ఉన్నా పర్వాలేదు, హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని ఉన్నా పర్వాలేదు. ఇలాగ 1000 సబ్స్క్రైబర్స్ అనే వర్డ్ కనిపించేలాగా పారాగ్రాఫ్ అయితే రాయండి. నెక్స్ట్ ఇంకా డిస్క్రిప్షన్లోనే ఇది సెకండ్ ప్లేస్లో మన కీవర్డ్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇంకా మన కీవర్డ్స్ ఎక్కడ కనిపించాలి అంటే టైమ్ స్టాంప్స్ పెట్టండి. లైక్ 0.00 ఇంట్రొడక్షన్, 0.00 ఫస్ట్ టిప్, 0.00 సెకండ్ పాయింట్, 0.0 లైక్ 0.10 లైక్ 130 1.5 minute దగ్గర థర్డ్ పాయింట్. ఇలాగ వీడియో గురించి డిస్క్రైబ్ చేస్తూ థర్డ్ పాయింట్ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్, ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్. ఇలాగా ఇక్కడ కూడా టైమ్ స్టాంప్స్లో కూడా మన కీవర్డ్ కనిపించేలాగా వీడియో డిస్క్రిప్షన్ అయితే రాయండి. ఇప్పుడు నేను టోటల్గా ఫస్ట్ 3 చెప్పాను, డిస్క్రిప్షన్లో కూడా 3 ప్లేసెస్ అయింది. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లాస్ట్లో హ్యాష్ ట్యాగ్స్ రూపంలో మళ్ళీ కూడా మీరు ఈ కీవర్డ్ కనిపించేలాగా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేయాలి. హ్యాష్ ట్యాగ్స్ షార్ట్గా అయినా ఉండొచ్చు, లాంగ్ అయినా ఉండొచ్చు. ఫర్ సపోజ్ షార్ట్ అంటే ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ లేదా సబ్స్క్రైబర్స్ 1000 అలాగా. నెక్స్ట్ లాంగ్ అయితే హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్, హౌ టు గెయిన్ 1000 సబ్స్క్రైబర్స్. ఇలాగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసేయండి అనమాట. షార్ట్లో ఉండాలి, లాంగ్ ఫామ్లోనూ ఉండాలి. ఇది ఫస్ట్ 3 చెప్పాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో అయితే 4 ప్లేసెస్లో మనము మన కీవర్డ్ కనిపించేలాగా SEO అనేది ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా ఈ 7 ప్లేసెస్లో మన వీడియోకి రిలేటెడ్ కీవర్డ్ రిపీట్ అవుతూ ఉన్నింది అంటే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థమవుతుంది మన వీడియో ఏంటి, అసలు ఏంటి ఇది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మన వీడియో ఎవరైనా హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఈ రిలవెంట్ కీవర్డ్స్ మనం వీడియోలో యూజ్ చేసినట్లయితే వాళ్ళకి మన వీడియో చూపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీంతో పాటు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైం చూసుకోండి. మన ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు అనేసి రెలవెంట్ టైం చూసుకొని మన వీడియో అనేది పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను చెప్పిన అన్ని ప్లేసెస్లో ఈ SEO ఆప్టిమైజేషన్ మన వీడియో ఆప్టిమైజేషన్ చేసి రెలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేసినట్లయితే మనకు ఎక్కువ వ్యూస్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే యూట్యూబ్లో SEO ద్వారా మన వీడియో ర్యాంకింగ్ అనమాట, ఓవరాల్ వీడియోస్లో ర్యాంక్ అనేది సంపాదించుకుంటాము. ఇలాగా మన వీడియోకి మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. సో ఇలా టిప్స్ అన్నీ పాటించండి. యూట్యూబ్ SEOని ఎలా మనము రీచ్ అవ్వాలి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోకి నేను చెప్పిన ప్లేసెస్లో కీవర్డ్స్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి. సో ఇది ఇవాల్టి టాపిక్ యూట్యూబ్ SEO గురించి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి. నా వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే కమెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేది. నెక్స్ట్ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.